ఓకే 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 రవికుమార్ గారు ప్లీజ్, రవికుమార్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే ఓకే సతీష్ గారు, ప్లీజ్. ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? 2034 వరకు కూడా నేనే సీఎం అంటున్నారు. దాని తర్వాత దేశ రాజకీయాలకు వెళ్ళబోతున్నాను కూడా రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి అనలిస్ట్ డాక్టర్ జయరాం గారికి, అదే రకంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాత్రికేయులు పల్లె రవికుమార్ అన్న గారికి, అదే రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు రామరెడ్డి గారికి, మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక జయరాం గారు మాట్లాడుతూ దయచేసి వారు డాక్టర్ గా ఆలోచన చేయాలి. గత 9.5 సంవత్సరాలు ఏదైతే వైద్య విద్యలో ఎట్లాంటి నిర్లక్ష్యం ఉండే, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల 500 నుంచి 600 స్పెషలిస్టులను రిక్రూట్ చేయడం కానీ, నర్సులను రిక్రూట్ చేయడం కానీ జరిగిందా లేదా ఒక్కసారి మా అన్న ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు ఎవరైతే భారతీయ జనతా పార్టీ రామరెడ్డి గారు మాట్లాడుతున్నారో ఎన్ఈపీ తెచ్చినాం, ఈ దేశంలో విద్యా వ్యవస్థను సమూల మార్పులు చేసినామంటే కనీసం పరీక్షలు ప్రాపర్ గా నిర్వహించలేనటువంటి కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే జనాలంతా నవ్వుకుంటారు. దాంతో పాటుగా మా రవీణ మాట్లాడుతూ నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి విఘంటుగా ఉన్నటువంటి దాన్ని ఎవరు ఎంకరేజ్ చేశారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా, ఒక ఉద్యమకారుడిగా గతంలో ఎవరిని రెచ్చగొట్టే విధంగా ఎవరు మాట్లాడకుండా చేసిండ్రో కూడా ఈ సమాజం అంతా కూడా, తెలంగాణ సమాజం ప్రత్యక్షంగా చూసింది కదా. ఎవరు మాట్లాడినా వీడొక్కడు వాడొక్కడు జమైండా, వీడు మాకు చెప్పే స్థాయి అని మాట్లాడినటువంటి పెద్దలు ఎవరో ఈ సమాజం అంతా గ్రహించింది. అందులో భాగంగానే విద్యా వైద్యం అనేది ఈ సమాజానికి కానీ ప్రతి మనిషికి కానీ 2 కళ్ళ లాంటిది. విద్య అనేది అందరికీ అందే ద్రాక్షగా చేయాలనేది ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4000 పైచిలకు సుమారు ప్రభుత్వ పాఠశాలను మూతపడితే మేము వచ్చిన తర్వాత, ఇందాక రామరెడ్డి గారు చెప్పారు, బీఆర్ఎస్ వాళ్ళకు టైం లేకుంటే ఆర్డర్స్ చేయడానికి వాళ్ళని పరీక్ష నిర్వహించిన తర్వాత అంటే అది కదా వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత, ఈ తెలంగాణ సమాజం పట్ల, నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. కాబట్టి మేము వచ్చిన తర్వాత 11,000 టీచర్ భర్తీలు చేసినాం, 1,200 జేఎల్స్ భర్తీ చేసినాం. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు చదివే ప్రభుత్వ పాఠశాలలు కానీ, అర్హులైనటువంటి వారందరికీ కూడా వారికి మధ్యాహ్న భోజన పథకం కానీ, టిఫిన్స్ కానీ, జూనియర్ కళాశాలలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ ఏర్పాటు చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాన్ని. దాంతో పాటుగా మనం చూస్తా ఉన్నాం, ఏదైతే టిఎస్ మోడల్ స్కూల్లో కూడా అడ్మిషన్స్ దొరకనటువంటి పరిస్థితి. దాంతో పాటుగా యంగ్ ఇండియా పేరుతోటి ఎవరైతే కులాల వారిగా, మతాల వారిగా గతంలో విడగొట్టారో, తారతమ్యాన్ని గతంలో గురుకులాలు ఉండేటివి, అందరం కూడా ఒకే దగ్గర చదివి సోదరాభావాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాతావరణాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేశారో కూడా సమాజానికి కూడా బాగా తెలుసు. దాంతో పాటు మెడమే తలకాయన్నోళ్ళు ఎవరు కూడా అవాస్తవాలు మాట్లాడారు. ఇందాక జ్ఞానం ఉందా లేదా ముఖ్యమంత్రి గారికి సమాజానికి బాగా తెలుసు. భారతీయ జనతా పార్టీకి మోకాల్లో కూడా మెదడు ఉందా లేదా కూడా అందరికి కూడా బాగా తెలుసు. అది మా నిబద్ధత. కేవలం డిబేట్ జ్ఞానం ఉందా అని మాట్లాడు ఒక ముఖ్యమంత్రి పట్టుకొని మాట్లాడొచ్చా? ఈ విధంగా గతంలో మాట్లాడితే ఎవరిని అర్ధరాత్రి పూట కూడా అరెస్ట్ చేశారో కూడా చూశాం కదా సందీప్ గారు. మనం కనీసం జర్నలిస్టులను కూడా చూడకుండా ఎంతమందిని జోర్లు బగలగొట్టి అరెస్ట్ చేశారు కూడా చూశాం కదా సార్ మనం. అంటే అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మనం పునీతులయ్యేట్టు మాట్లాడితే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? మేమేమంటున్నాం అంటే ఈ డెవలప్మెంట్ కానీ, సంక్షేమం కానీ ఈ సమాజానికి 2 కళ లాంటివి. ఆ రెండింటినీ ప్యారలల్ గా తీసుకెళ్తూ ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో రాబోయే సాధారణ ఎన్నికలు కూడా మేము గెలుస్తాం. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటాం. ఎక్కడైతే ఇంజనీరింగ్ కళాశాలలో, నేను ఒక విద్యా సంస్థ నడుతున్న 32 సంవత్సరాల నుంచి, ఇంజనీరింగ్ కళాశాలలో అక్కడక్కడ ఉన్నటువంటి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో దాని ద్వారా విద్యార్థులు నష్టపోతుండ్రు, వాళ్ళ భవిష్యత్ దెబ్బతింటుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రిగా నేనే ఉన్నాను, విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకొస్తాను అని రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది కదా. అంటే విద్యాశాఖని భర్తీ చేసే అవకాశం లేదా ఇంకా? అంటే విద్య గతంలో ఆటకెక్కినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఒక పర్యాయం మొత్తం కనీసం రీసెర్చ్ సెంటర్ గా ఉన్నటువంటి యూనివర్సిటీలకు కనీసం వీసీలు కూడా నిర్వహించలే కదా. నియామకించకపోగా పాలక మండలి కూడా నియమించలే కదా. రీసెర్చ్ సెంటర్లే ఆ విధంగా చేస్తే విద్య ఎవరైతే వారికి జీవనోపాధికి, జీవితానికి వెలుగు లాంటినటువంటి విద్య, ఇది మిగతా మంత్రులు ఎవరైనా ఉంటే వారు నిబద్ధతతో చేయకపోవచ్చు. నా దగ్గర ఉంటే అర్హులైనటువంటి వారికి అందరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వారి దగ్గర పెట్టుకున్నారు. గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్ని శాఖలు పెట్టుకున్నారో, ఎన్ని రోజుల వరకు ఎక్స్పెన్షన్ లేదో కూడా గతంలో చూసాం కదా. అది చేయకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖను అన్ని రకాలుగా ఎన్ని విమర్శలు వచ్చినా అర్హులైనటువంటి వారికి, సబ్బండ వర్గాలకు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. ఖచ్చితంగా టీచర్ల గతంలో 317 ద్వారా ఏ విధంగా ఉడతాడు బిగించారో చూశాం కదా. అలాంటి సమస్యలను కూడా
వారికి పరిష్కరించాలి. ఎస్, ఒక సౌహృద్భావ వాతావరణంలో విద్యను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాఖను వారి దగ్గర పెట్టుకొని సమూల మార్పుల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే వారు తెస్తున్నటువంటి మార్పులు ఇవి కదా వాస్తవ పరిస్థితి. అది మర్చి మాట్లాడితే తెలంగాణ సమాజం చాలా అవేర్డ్ పీపుల్, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఎవరిని ఏ విధంగా, ఇందాక మా రవీంద్ర ఒక మాట చెప్పిండు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థలు ఖచ్చితంగా నిర్వహిస్తాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. సర్పంచ్ ఎన్నికలు ఏమైనా చూసాం, మున్సిపల్ ఎన్నికలు ఏమైనా చూసాం, వాటిని పురుటిగట్టైనటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా కనీసం అభ్యర్థులు పెట్టినటువంటి వాళ్ళు మాట్లాడితే ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలని కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎస్, మేమేమంటున్నాం అంటే ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా ప్యానల్ గా తీసుకెళ్తా ఉంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులు అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారు. ఖచ్చితంగా 2034 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అని చెప్పినటువంటి మాట, దాని మీద కట్టుబడి ఉన్నాం. ఎస్, మీరు ప్రతిపక్ష పార్టీగా కనీసం ప్రతిపక్ష నాయకులు గౌరవ పెద్దలు కనీసం ప్రజా సమస్యలు చేయరు, అడ్వైజ్ చేయరు, వారి 75,000 పుస్తకాల యొక్క పఠనాన్ని సమాజానికి చెప్పరు, కనీసం నిర్మాణాత్మకమైనటువంటి సూచన సలహాలు ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? వీళ్ళే కళాశాలలో కోళ్ల ఫారాలు అన్నటువంటి మాట మర్చిపోయి మాట్లాడతారా అండి? ఇది కదా వాస్తవ పరిస్థితి. చేస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో అన్ని రకాల ప్రజల యొక్క ఆదరణ చూడకుండా అందులో ఎలాంటి అనుమానం లేదు. ఏంటి రవికుమార్ గారు ఏం చెప్తారు? సందీప్ గారు సోదరులు ఇప్పుడు సతీష్ గారు మాట్లాడుతూ చెప్పిండు వైద్యం అనేది 9.5 ఏళ్లలో ఈ దేశంలో 30